14 సంవత్సరాల తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ గుర్తొచ్చారు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా కాంగ్రెస్ వ్యవహరించిన తీరు మనం చూసినాం. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ శ్రేణిలో కింది స్థాయి నాయకులు కాదు, అధిష్టాన వర్గం. ఆయన చనిపోయిన తర్వాత ఒక 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. అప్పుడెప్పుడూ రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ గౌరవించిన సందర్భం లేదు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని గౌరవించడం మాట అట్లా పెట్టి ఆయన కుటుంబాన్ని ఎంత వేధించిందో కూడా అందరం చూసినాం. ఆయన కొడుకు మీద కేసులు పెట్టడంలో తెలుగుదేశం పార్టీతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపడంలో ఎటువంటి పాత్ర నిర్వహించిందో కూడా మనం చూసినాం. అప్పుడు కాంగ్రెస్ చనిపోయిన నాయకుడు, ఆ పార్టీని 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడు, ఆ పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రి చెప్పినాడు మన్మోహన్ సింగ్, 2 సార్లు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం రావడానికి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి ఆయన నాయకత్వంలోని కాంగ్రెస్ చేసిన కృషి ఎంతటిదో చెప్పినాడు ఆయన. ఐఆమ్ హియర్ బికాజ్ యు ఆర్ దేర్ డాక్టర్ అన్నాడు మన్మోహన్ సింగ్ రాజశేఖర్ రెడ్డితో. అంటే మీరు అక్కడ విజయం సాధించి అధికారంలోకి వచ్చినారు కాబట్టి, కేంద్రంలో మనం అధికారంలోకి రావడానికి మీరు ఎక్కువ లోక్సభ స్థానాలు సంపాదించి పెట్టినారు కాబట్టి నేను ప్రధానమంత్రిగా ఉన్నానని చెప్పుకున్నాడు మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ అంతటి వాడే ఆ మాట అన్నాడు. అట్లాంటి రాజశేఖర రెడ్డిని 2014 నుంచి 2024 వరకు కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది. ఇప్పుడు హఠాత్తుగా కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 3-4 మాసాల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, అసెంబ్లీకి లోక్సభకు. సో అక్కడ ఏమైనా లబ్ధి పొందడం కోసం అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి జపం చేస్తూ ఉన్నట్టుంది. అందులో భాగంగానే రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. సరే, ఆమెను పిసిసి అధ్యక్షురాలని చేస్తారని, లేకపోతే ఏఐసిసి ప్రధాన కార్యదర్శిని చేస్తారని, లేదా కర్ణాటక నుంచో ఇంకో చోటు నుంచో రాజ్యసభకు పంపిస్తారని, లేదా తీసుకొచ్చి ఖమ్మంలో ఆమెను పోటీ చేయిస్తారని, ఇట్లా రకరకాలుగా ప్రచారాలు జరిగినాయి. ఆమెకి ఏం పదవి ఇస్తారనేది పక్కన పెడితే ఆమెకు సోదరునితో తగాదాలు ఉంటే ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ తన తండ్రి పట్ల వ్యవహరించిన తీరున మర్చిపోవడం చాలా బాధాకరమైన విషయం. జగన్మోహన్ రెడ్డి గారితో షర్మిలకు వ్యక్తిగతంగా ఇతరేతరంగా ఏమన్నా విభేదాలు ఉంటే, తగాదాలు ఉంటే అది వేరు. కానీ తన తండ్రి చనిపోయిన తర్వాత, ఆ పార్టీకి అంత ప్రతిష్ట తెచ్చిపెట్టిన తన తండ్రి చనిపోయిన తర్వాత ఆయన పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చిన పార్టీకి మళ్ళీ వలసపోయి ఆ పార్టీయే దేశానికి దిక్కు అని మాట్లాడుతుంటే షర్మిల, రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ కూడా బాధ కలుగుతుంది. ఆమె తన రాజకీయ మార్గాన్ని నిర్ణయించుకోవడంలో ఎవరికీ అభ్యంతరం లేదు. తాను ఎక్కడ రాజకీయాలు చేయాలో, ఏ రాజకీయాలు చేయాలో నిర్ణయించుకునే హక్కు ఆమెకు పూర్తిగా ఉన్నది. ఆమె తెలంగాణలో వచ్చి నేను తెలంగాణ కోడల్ని అని పార్టీ పెట్టుకున్నారు. ఎవరు అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. తెలంగాణలో తిరిగారు, తెలంగాణలో రాజకీయం చేస్తా అన్నారు. తెలంగాణలో నేను అధికారంలోకి వచ్చి రాజశేఖర రెడ్డి సంక్షేమ పాలన తీసుకొస్తానని చెప్పినారు. కానీ అవేవి చేయకుండా ఇప్పుడు వెళ్ళి కాంగ్రెస్లో చేరి, అయ్యో పాపం సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, వాళ్ళు ఎవరికి మా నాయన పేరు ఎఫ్ఐఆర్లో పెట్టిన విషయం తెలియదు అని మాట్లాడడం మాత్రం రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి ఏమాత్రం రుచించడం లేదు. అంతేకాదు, రాజశేఖర రెడ్డి గారి పేరు ఇవాళ వాడుకుంటే, ఆయన నామస్మరణ చేస్తే, ఆయన కూతురును తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో తిప్పితే కాంగ్రెస్ పరిస్థితి ఏమైనా మెరుగవుతుందేమో అనుకుంటున్న కాంగ్రెస్ నాయకులు గుర్తించాల్సింది ఏమిటి అంటే, 2014లో కానీ 2019లో కానీ కాంగ్రెస్కు డిపాజిట్లు కూడా దక్కకుండా చేసింది ఆంధ్రప్రదేశ్లో ప్రజలు. కేవలం రాష్ట్ర విభజన చేసినందుకు కోపం మీద మాత్రమే కాదు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పట్ల, ఆయన కుటుంబం పట్ల
ఆనాడు కాంగ్రెస్ వ్యవహరించిన తీరు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని చీత్కరించేందుకు దోహదపడింది. ఆ విషయం షర్మిల మర్చిపోయినట్టున్నారు. సరే, కాంగ్రెస్ మర్చిపోతే తన అవసరం కోసం, షర్మిల గారు మర్చిపోవడమే బాధాకరమైన విషయం.